సంధ్య థియేటర్స్ తొక్కిసలాట కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఎవరైతే 23 మంది నిందితులు ఉన్నారో దాంట్లో అల్లు అర్జున్ A11 గా ఉండడం జరిగింది. కానీ ఈ రోజు అల్లు అర్జున్ విచారణకు రాలేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే న్యాయవాదులు అంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అటు పిటిషన్ దాఖలు చేశారు. ఆన్లైన్లో ఇంతకు ముందు కూడా వర్చువల్గా అల్లు అర్జున్ కోర్టుకి హాజరవుతారన్న సందర్భంలో కూడా గతంలో కోర్టు కూడా తను కోర్టుకు వచ్చి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈ రోజు విచారణలో భాగంగా కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ అంటే రాలేకపోయారు, ఒక షూటింగ్ కార్యక్రమంలో భాగంగా కూడా తను బిజీగా ఉన్నారంటూ కూడా కోర్టుకు తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా అబ్సెన్స్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు కూడా దీన్ని మెమో దాఖలు చేయాలంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి 23 మందిలో కూడా అటు అల్లు అర్జున్ దీంట్లో హాజరు కాకపోవడం కూడా దీని చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణను కూడా వచ్చే నెల 6కు వాయిదా వేసింది కోర్టు. అయితే ప్రస్తుతానికి అంటే ఎప్పటి నుంచి 2024 డిసెంబర్లో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా అటు పోలీసులు విచారణలో భాగంగా కూడా అటు ఛార్జ్షీట్ని దాఖలు చేసిన సందర్భంలో దాని తర్వాత 23 మంది నిందితులుగా దీంట్లో చేర్చడం జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ పేరును కూడా A11 గా దీంట్లో చేర్చడం జరిగింది. అయితే దీని సందర్భంగానే పలుమార్లు కూడా విచారణకి రావాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. గతంలో కూడా విచారణకు హాజరు కావాలన్న సందర్భంలో పనులు ఉన్నాయన్న సందర్భంలో వర్చువల్గా కూడా హాజరవుతానంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కోర్టు ఇప్పుడు నాంపల్లి కోర్టు వచ్చే నెల 6వ తారీఖు కేసును వాయిదా వేసిందో అప్పుడు కూడా తను వర్చువల్గానే హాజరవుతారంటూ కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అంటే గతంలో సమన్లు జారీ చేసినప్పటికీ కూడా అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వర్చువల్గా హాజరవుతారు. అంటే తను స్వయంగా రాలేరు అని కోర్టుకు చెప్పినప్పుడు కూడా కోర్టు అంటే తను వచ్చి కోర్టులో స్వయంగా హాజరు కావాలంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేసిన సందర్భంలో అంటే ఈరోజు దానిపైన విచారణ జరిగింది అటు నాంపల్లి కోర్టులో. ఈరోజు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అటు వర్చువల్గా కూడా హాజరు కాకపోవడం అయితే మనం చూడొచ్చు. మిగిలిన 22 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కోర్టుకు హాజరవ్వడం జరిగింది ఈ కేసులో. తదుపరి విచారణను కూడా వచ్చే నెల 6కు వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ కేసు అంటే 2024 కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించే సందర్భంలో పుష్ప 1 మూవీ కూడా చాలా అంటే దేశవ్యాప్తంగా కాదు అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆదరణ పొందిన పుష్ప 1 మూవీ తర్వాత రిలీజ్ అయినటువంటి పుష్ప 2 రిలీజ్ కూడా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన సందర్భంలో అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంలో జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది అనుకోవచ్చు. అటు ఒక తల్లిని కోల్పోయినటువంటి 2 బిడ్డలు కూడా అన్యాయం అయిపోవడం జరిగింది. ఈ ఘటనలో అటు ఒక మహిళ చనిపోగా ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజు తన తల్లిని కోల్పోయిన తర్వాత కూడా తను ఇప్పటికి కూడా కోలుకోలేకుండా పోవడం కూడా తన మానసిక పరిస్థితి కూడా అదే విధంగా ఉండడం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అప్పటి నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. ఎవరిని బాధితులుగా చేర్చాలి అంటే ఎవరు దీంట్లో ముఖ్య కారణంగా ఉన్నారు అనే దానిపైన కూడా విచారణ జరిపిన తర్వాత కూడా ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే దీన్ని నిందితులుగా చేర్చారో దాదాపుగా 23 మందిని కూడా దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి విచారణలో భాగంగా కూడా కోర్టు విచారిస్తుంది. అయితే దీని తర్వాత తేలాలి అక్కడ ఏం జరిగింది, ఎందుకు అంటే ఇంత గందరగోళం నెలకొంది అనే దానిపైన కూడా ప్రస్తుతానికి దీంట్లో ఉన్నటువంటి 23 మంది నిందితులు కూడా కోర్టుకి విచారణకి హాజరవుతున్నటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దీంట్లో అంటే అల్లు అర్జున్కి ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఫేమ్ ఉంది కాబట్టి తను పుష్ప మూవీ తోటి చాలా ఫేమ్ అయ్యారు కాబట్టి అటు ఈ కేసు అనేది కూడా చాలా ముఖ్యంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా వర్చువల్గా హాజరు కాకపోవడం పట్ల కూడా అంటే చాలా కోర్టు కూడా అంటే కోర్టు ధిక్కరణ కేసు అనేది నమోదవుతుందా అంటే ఈరోజు తను ముఖ్యంగా చెప్పారు. గతంలో తను వర్చువల్గా హాజరవుతానని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు విచారణలో భాగంగా కూడా ఎక్కడా కూడా వర్చువల్గా తను కోర్టు విచారణలో భాగంగా తను హాజరు కాకపోవడం పట్ల కూడా కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందా అని కూడా అటు ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.